ఏంటంటే అండర్స్టాండింగ్ అనేది నేను చెప్తాను కూడా హిట్ టీవీ. నేను మీ నిర్మల. ప్రస్తుతం అయితే మనము మన తెలంగాణ రాష్ట్రంలో అందులో ఇక్కడ హైదరాబాద్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. డాక్టర్ ప్రణీత కేసు అదైతే ఇప్పుడు మనకు 4 రోజులుగా కూడా హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే తను ఒక సెల్ఫీ వీడియో తీసి కూడా పెట్టడం జరిగింది. తన భర్త వల్ల కావచ్చు, తన అత్తమామల వల్ల కావచ్చు, తనకు ఆత్మరక్షణ లేకుండా పోయింది. వాళ్ళ వల్లే ఇప్పుడు భయంకరంగా మారిపోయింది నా జీవితము, నేను భరించలేకపోతున్నాను అని చెప్పేసి కూడా ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. అదే రోజు తను సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి కూడా ప్రయత్నించి ఈ రోజు ఇక్కడ పలానా అంటే ఇక్కడ ఎల్బీ నగర్ కి సంబంధించిన జీవన్ హాస్పిటల్లోనే తను ట్రీట్మెంట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇది ఒక దురదృష్టకరమైన వార్త అని కూడా అనుకోవచ్చు. ఇలాంటి సంఘటన ఎవరికి జరగకూడదు కూడా. అసలు ఎందుకు ఇంత పరిస్థితి కంటే తను చనిపోవాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఎందుకంటే తనకు ఒక పాప కూడా ఉంది. అలాంటిది తను ఒక డాక్టర్, డాక్టర్ వృత్తిలో ఉన్న తనకి అంత మనసు ఎందుకు విసిగింది? అసలు ఏంటి విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే తన హస్బెండ్ అయినటువంటి తను కూడా ఒక రకంగా చెప్తున్నాడు. ఇక్కడ తను ప్రణీత ఇప్పుడేమో చావు బతుకులతో ఇక్కడ పోరాడుతూ ఉంది. వాళ్ళ మదర్ అయితే, వాళ్ళ అమ్మ అయితే ఒక తల్లిగా రోధిస్తూ ఉంది ఇక్కడ. ఎందుకంటే నా బిడ్డకు అన్యాయం జరిగింది, అత్తమామల వల్ల తనకు థ్రెడ్ ఉంది అని చెప్పేసి కూడా తన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులను కూడా మనం చూస్తున్నాము. మనతో పాటు ప్రణీత వదిన ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఇప్పుడు ఫస్ట్ గా ప్రణీత కండిషన్ ఎలా ఉంది? కొంచెం పర్లేదండి, ఫస్ట్ ఏదో పోలిస్తే కొంచెం. డాక్టర్స్ ఏం చెప్తారు? ఇంకేం చెప్పలేదండి, ఇంకేం చెప్పలేదు. ఎన్ని రోజులు పడుతుంది ఏంటి కోలుకోవడానికి చెప్పారు? ఇంకా 1 వీక్ 10 days పడుతుంది అనేసి అంటున్నారు. అసలు ఏం జరిగింది? ఎందుకు తను సూసైడ్ అటెంప్ట్ చేసుకునే అంత వరకు వెళ్లాల్సి వచ్చింది? అంటే భర్త అసలు తన నుంచి దూరం అయ్యి ఎన్ని నెలలు అవుతుందా, సంవత్సరాలు అవుతుందా? అసలు కలిసే ఉండరండి. ఆమె వాళ్ళ అత్త ఇంట్లో ఉంటే ఆయన వెళ్ళి నెల్లూరులో ఉంటాడు. నెల్లూరులో ఆయన బిజినెస్, చేపల బిజినెస్ అనేసి అని అంటాడు. ఎప్పుడు ఫ్రెండ్స్ అక్కడ ఇక్కడ తిరగడమే సరిపోద్ది. ఇంట్లో ఉంటే అత్త సరిగ్గా చూసుకోదు. ఇంకేమన్నా అంటే ఏమైంది, ఉండడానికి ఏమైతుంది అనేసి ఇంకా వల్గర్ గా మాట్లాడడము, అది ఇది. ఇంకా వాటర్ రానియకుండా మామూలు ఇక్కడే ఉంటారు ప్రెస్ కాలనీలో ఉంటారు. వాళ్ళు కలిసే ఉంటారు. ఆడపడుచు పెళ్ళయింది, ఆమె 6 years అవుతుంది, వీళ్ళతో పాటే ఉంటుంది. నిన్నేం చెప్తున్నాడు, మా సిస్టర్ డెలివరీకి వచ్చింది అనేసి అన్నారు. డెలివరీకి వస్తే ఇంకా 6 సంవత్సరాల నుంచి ఇన్నే ఉంది కదా, ఆ అమ్మాయికి ఏమవసరం అబద్ధం చెప్పడానికి? ఆడపడుచు కూడా ఇక్కడే ఉంటది, వీళ్ళతో పాటే ఉంటది. నిన్నేమంటున్నాడు ప్రెస్ మీట్ లో, లేదు 6 years నుంచి ఏం కాదు, డెలివరీకి వచ్చింది అనేసి అన్నారు. పక్కన వాళ్ళు చెప్పరా అండి, 6 years నుంచి ఉంటుందా లేకపోతే డెలివరీ కోసం వచ్చిందా అనేసి? ఆ సొంత ఆడపిల్ల పైన కూడా అబద్ధం చెప్పడం అవసరం ఆయనకి? ఇట్లనే అర్థం కావాలి ఆయనకి. ఇంకేమన్నా అంటే ఆమెది మైండ్ స్టేబుల్ గా లేదు అనేసి. మైండ్ స్టేబుల్ గా లేనిది డాక్టర్ సీట్ ఎట్లా వస్తుంది? నీట్ ఎట్లా క్వాలిఫై అయ్యింది? ఇప్పుడు గైనకాలజిస్ట్ గా చేస్తుంది, ఈ రోజు సర్జరీస్ చేస్తుంది. మైండ్ స్టేబుల్ లేకపోయింది, సర్జరీస్ ఎట్లా చేస్తుంది? ఒకసారి కనుక్కోండి ఆయనకు చూపియాలనేమో సైకియాట్రిస్ట్ కి, ఈమెన్ కాదు. అంత సైకోలాగా మాట్లాడుతున్నాడు. ఏదో నిన్న పద్ధతిగా మాట్లాడంగానే మంచోడు అనేసి అని అనుకుంటున్నాడు. 6 ఏళ్ల నుంచి చూస్తూనే ఉన్నాం అందరం ఆయన ఎంత మంచోడో మాకు అర్థం అయితేనే ఉంది. ఒక్క పూట మంచి మాట్లాడంగానే ఓ ఐఎమ్ గ్రేట్ అనేసి అనుకుంటున్నాడు. ఆయనకే అర్థం కావాలి నేను ఎంత మంచి ఆయనని, నేను ఏం చేస్తున్నాను అనేసి. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా విడాకులు తీసుకోబోతున్నారు. వీళ్ళ కేసు కూడా కోర్టులో నడుస్తుంది అనే సమాచారం కూడా బయటకు వచ్చింది. అంటే ఎందుకు అసలు విడాకుల దాకా వీళ్ళు ఎందుకు వెళ్ళారు? ఈ అమ్మాయి అంటే ఆయనకి ఇష్టం లేదు. లవ్ మ్యారేజే. ఫస్ట్ ఇష్టం ఉన్న పెళ్లి తర్వాత ఎందుకు ఇష్టం లేదు అసలు? అది ఆయన అడగండి ఒకసారి. అంటున్నాడు, నిన్న చెప్తున్నాడు కదా, ఆమె నాకు అంటే ఇష్టం లేదు, నేను ఆమె చెప్పినట్టు వినరు అని అంటే. ఒకసారి అంటే వింటారు, ప్రతిసారి వినాలి అని అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటది. ఆయన చెప్పిందే వినాలి అని అంటే ఎవరికైతే ఉండదు కదా, ప్రతిసారి వినాలి ఇంకా ఆయన చెప్పినట్టే. ఇంతకు ముందు ఫారెన్ లో ఉన్నారు కదా ఇద్దరు కలిసి కూడా, అక్కడ ఫారెన్ నుంచి వచ్చినాకే వీళ్ళకి గొడవలు స్టార్ట్ అయ్యారా లేకపోతే అక్కడే గొడవలతో వచ్చారు? లేదు, అక్కడే గొడవలతోటి వచ్చాడు. అక్కడ నుంచి ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చినాక కన్సీవ్ అయ్యింది. మళ్ళీ తను పాప పుట్టిన తర్వాత ఒక 1.5 month అట్లా వచ్చాడు అంతే. ఇంకా ఆ అమ్మాయి పీజీ కోసం అనేసి సోలాపూర్కి వెళ్ళింది 2 years. ఇంకా ఎక్కడండి ఆయనతో ఆమె కలిసి లేదు అని చెప్తున్నాడు. చదువుకోవడానికే కదా సోలాపూర్ వెళ్ళింది. ఇంకెందుకు అబద్ధం చెప్పడం, నాతోటి కలిసి లేదు. పాప పుట్టిన తర్వాత 6-8 months కి అట్లా సోలాపూర్ వెళ్ళింది చదువుకోవడానికి. అది ఆయనకు కూడా తెలుసు.
అంటే నేను ఇలా అడుగుతున్నానని మీరు తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే ఫారెన్ లో ఉన్నప్పుడే వాళ్ళకి గొడవలు స్టార్ట్ అయ్యాయి అని అంటున్నారు కదా. ఫారెన్ లో గొడవలు ఉన్నాయి, అయిపోయింది, మాట్లాడుకున్నారు, మరి ఓకే అయిపోయింది. వచ్చిన తనకి ఇంకేమన్నా ఎఫైర్ ఉంది అని మీకేమన్నా అనుమానాలు ఉన్నాయేమో అండి మరి, లేకపోతే అందుకనే ఈ అమ్మాయిని గట్టిగా నాకు వద్దు ఆమె మీద అలిగేషన్ చేయడము అవి అర్థమైతుంటది కదా. వేరే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ డివోర్స్ దాకా వెళ్ళింది అంటే అందుకే ఇంట్రెస్ట్ ఉంటేనే పిల్ల మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది, ఇష్టం లేకుండా ఉంటది. నాకేం లేదు అట్లా అది ఇది అని చెప్తున్నాడు, ఎందుకు అబద్ధం చెప్తారని. ప్రణీత గారు ఎప్పుడైనా మీకు చెప్పడం జరిగిందా ఇంకొక వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఇలా నన్ను చూసుకోవట్లేదు అని చెప్పి? తోటి సరిగ్గా మాట్లాడాడు, ఇంకేం తెలుస్తుందండి తనకి, అసలు సరిగ్గా మాట్లాడాడు. నాకు వర్క్ ఉంది అది ఇది అని చెప్పడమే సరిపోద్ది తనకి. ఎప్పుడైనా అడిగితే అన్ని సాకులు చెప్పడము, ఇదొకటి అదొకటి అనేసి. ఎందుకు అబద్ధం చెప్పాలి? ఆమె పాప కోసమైనా ఉండాలి కదా. నేను ఇన్సూరెన్స్ పాలసీలు చేస్తున్నా అంటున్నా, అమ్మాయి కూడా కడుతుంది, ఆమె చూపించగానే సరిపోతుంది, ఆమె కూడా కట్టుకుంటూనే ఉంది కదా అని. ఆమె నాకే ప్రేమ ఉంది అనేసి అని అంటున్నాడు. ఇంకో పెళ్లి చేసుకున్న తర్వాత అది వస్తుంది, ఆమె వచ్చిన తర్వాత నువ్వెందుకు కడతావు, అవసరం లేదు అని అంటే అది ఆగిపోయినట్టే కదా. ఏమొస్తుంది అమ్మాయికి ఫ్యూచర్ లో? నేను ఇంత సంపాదించి పెడుతున్నా, ఆస్తి కోసం ఇట్లా చేస్తుంది అని అంటే, ఆయన ఆస్తి లేకపోతే పిల్ల బతకలేదా? అంత గట్టిగా చెప్తున్నాడు, నేను ఇవి కడుతున్నా అనేసి చెప్తున్నాడు కూడా. ఏమని చెప్తున్నారంటే ఆస్తి కోసమే ప్రణీత ఇలా చేసింది, నా కూతురికి ఇవ్వాల్సినదంతా నేను ఇచ్చుకుంటున్నాను, లైఫ్ లాంగ్ నేను చూసుకుంటాను, కానీ తనకు మాత్రం పూర్తిగా ఆస్తి రాసి ఇవ్వాలంటే ఎక్కడి నుంచి న్యాయమో, ఆస్తి కోసమే ప్లాన్ వేస్తుంది. మేడం ఆమె ఆస్తి కోసం ఏం అడగలేదు, నేను వీడియోలు తీసుకున్నా ఆడియోలు తీసుకున్నా అనేసి అంటే వాడి ఇంటెన్షన్ ఉంది కదా, నాకు ఆ మొద్దు అనేసి ఫస్ట్ నుంచి మెంటల్ గా ఫిక్స్ అయిపోయాడు. కాబట్టి నా దగ్గర వీడియోస్ ఉన్నాయి, ఆడియోస్ ఉన్నాయి, ఎందుకు పెట్టుకోవాలి? పిల్ల మీద నమ్మకం లేదా ఆయనకి? నమ్మకం లేకపోతేనే కదా వీడియోలు ఆడియోలు పెట్టుకునేది. ఎందుకు అంత వల్గర్ గా యూజ్ చేయడం? నా దగ్గర ప్రతిదానికి ప్రూఫ్ ఉంది, ఎవరెవరితో ఏం మాట్లాడింది, ఎవరెవరితో ఏం చేసింది, ఏం అవసరం పిల్ల మీద? అంటే తన మీద అనుమాన పడుతున్నాడా? ఏమో కావచ్చేమో, మరి లేకపోతే అక్కడ ఇప్పుడు అదే అర్థమవుతుంది కదా. ఆమె మీద ఏమంటారు, ఆమె అంటే నాకు ఇష్టం లేదు, ఆమె మీద నా దగ్గర ప్రతి ఒక్క ప్రూఫ్ ఉంది, ఆమె ఏమేం చేసింది, ఎవరెవరితో మాట్లాడింది అంటే, ఆమె నాకు వద్దు అన్నది, అవన్నీ ఎందుకు పెట్టుకున్నాడు అంటే ఫ్యూచర్ లో ఉంది కదా ఆయనకు, నాకు ఈ మొద్దు, నేను ఎట్లాగో ప్రొసీడ్ కావాలి వేరే వాళ్ళతోటి అన్న ఇంట్రెస్ట్ తోటి అన్ని సేవ్ చేసి పెట్టుకున్నాడు మెంటల్ గా ఎప్పటి నుంచో. ఇప్పుడు ఈమె అన్ని అబద్ధాలు చెప్పడం ఎందుకు ఇప్పుడు ఈమె పైన? అయితే ప్రణీత గారు మరి వద్దు అనుకొని తను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా వచ్చి మా ఇంట్లో ఉంటుంది, మేము అంత టార్చర్ చేసే వాళ్ళం అయితే మా ఇంట్లో ఎందుకు ఉండాలని తను కూడా క్వశ్చన్. ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఎక్కడ ఉంటుందండి? కింద ఉంటున్నా కానీ ఎంత వల్గర్ గా మాట్లాడుతున్నారంటే అంత వల్గర్ గా మాట్లాడుతున్నారు. వాళ్ళు మనుషులేనా? వాళ్ళకు కూడా ఇద్దరు వాళ్ళ అత్త మామనే ఎంత గలీజ్ గా మాట్లాడుతున్నారో మీరు ఒకసారి అసలు కింద మా అత్తయ్య ఆమె హాస్పిటల్లో సర్జన్, ఇక్కడ నాంపల్లి ఏరియా హాస్పిటల్లో చేస్తుంది. ఆమె హాస్పిటల్కి వెళ్ళే టైం చూస్తుంది, మా అత్తయ్య ఒకతే ఉంటారు. ఇంట్లో ఉంటే డోర్ పెట్టుకొని ఉన్నా కానీ గలీజ్ గా మాటలు. వాళ్ళ అత్తయ్య వాళ్ళ చెల్లె వాళ్ళ మర్దలు ఉంటారు. ఇంకా పని ఆమె తోటి కూడా తిట్టిపిచ్చినారు, కొట్టిపిచ్చినారు కూడా. అసొంటి మనుషులు వాళ్ళు. మేమే కొట్టిపించడం చేసినాం అనేసి అని అంటున్నారు. ఇప్పుడేమో కొత్త డ్రామా, ఆమె పుస్తలతాడు తీసుకొని ఆమెనే దాచిపెట్టుకుంది. ఇప్పుడు మా మీద నా పుస్తలతాడు తీసుకుపోయారు, మమ్మల్ని కొట్టిర్రు అనేసి అంటే, మాకు దగ్గర లేకనా ఆమె ఆస్తి తీసుకోవడానికి, మాకు ఆమె పుస్తలతాడు మేము వేసుకోవడానిక? ఆమె పుస్తలతాడు మాకెందుకంటే, ఎవరైనా పుస్తకాలు గుంజుకుంటారా? చెప్పుకోవడానికి ఇంతనైనా ఉండాలి ఆమెకి. అంటే ఇప్పుడు ప్రణీత గారు అమ్మ కూడా ప్రణీత గారితోనే ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ 3 months నుంచి అక్కడే ఉంటున్నాం కదండి, అక్కడే ఉంటున్నాను. September 24th రోజు మేము వెళ్ళి మాట్లాడాము. వాళ్ళు ఏమన్నారు, 2 acres ఇస్తాము అని అన్నారు. అన్న తర్వాత ఫైనలైజ్ ఏమన్నారు, ఇద్దరు కలిసి ఉండాలి, సపరేట్ ఇల్లు కొనిపియండి అని అంటే, మేము ఎట్లు కొనిపిస్తాం, మేము కొనిపివ్వము అనేసి. కొనిపించకపోయినా సరే రెంట్ హౌస్ అని ఇప్పించి ఇవ్వండి అని అంటే, దసరా పండుగ తర్వాత మాట్లాడతాము అని అన్నారు. అన్న తర్వాత మేము కాల్ చేస్తుంటే కాల్ లిఫ్ట్ చేయట్లేదు, బ్లాక్ చేసి పెట్టినారు. తర్వాత ఇంకా డివోర్స్ నోటీస్ పంపించాడు ఒక 10 days తర్వాత, డైరెక్ట్ వద్దు అనేసి. కూర్చొని మాట్లాడదామని ఆయన డివోర్స్ ఇంటెన్షన్ ఎందుకు ఉంది ఆయనకి? అట్లాంటప్పుడు చెప్పొద్దు కదా, ఆ రోజు చెప్తే అయిపోతుంది. నాకంటే ఇద్దరిని సపరేట్ ఉండండి, రెంట్ తీసుకొని అయినా సరే సపరేట్ ఉంచాలి అన్నప్పుడు మరి సికిందర్జీ ఏం చెప్పారు అప్పుడు? ఏమైనా సరే మాట్లాడుకుందాము అనేసి అని అన్నారు. దసరా పండుగ తర్వాత మాట్లాడదాము అని చెప్పారు. అది అయిపోయింది అక్కడికి. తర్వాత October 29th సంథింగ్ ఆ డేట్ లో వాళ్ళు ఏమంటారు డివోర్స్ నోటీస్ పంపించాడు. మేము 2 days తర్వాత వచ్చినాం ఇంటి దగ్గరికి. ఎప్పుడు దివాళీ అయిపోయిన నెక్స్ట్ డే కాక నెక్స్ట్ డే ఇంటి దగ్గరకు వస్తే లాక్ వేసి ఉంది. మార్నింగ్ వస్తే మళ్ళీ ఈవినింగ్ అయినా వస్తారేమో, పండుగ కదా ఇట్లాగూ అనేసి మళ్ళీ వచ్చినాం. వచ్చేసరికి వాళ్ళ మామ పక్కింట్లోనే ఆవు ఉంటది ఓపెన్ ప్లేస్ లో, ఆవు దగ్గర ఉన్నాడు. మమ్మల్ని చూడంగానే అవతల నుంచి గోడ దుంకి పారిపోయినాడు. ఆయన 60 ఏళ్ల మనిషి గోడ దుంకి పారిపోవాల్సిన అవసరం ఏమో? తప్పు చెప్పినప్పుడు పారిపోవద్దు కదా. ఇప్పుడేమంటాడు, నేను ఎందుకు పారిపోయినా, నేను పోలే అనేసి అని అంటున్నాడు. అంటే మేము అందరం చూసిన వాళ్ళు పిచ్చోళ్ళమేనా?
స్టేషన్ కి వెళ్ళాను, కేసు పెట్టాను చాలా సార్లు అని ప్రణీత గారు అవును అన్నారు. లాస్ట్ సిఐ వచ్చి అంటున్నాడు, ఆమె ఇల్లీగల్ గా ఉంటున్నావు, నీకేం అవసరం ఈడు ఉండడానికి, వెళ్ళిపో ఇక్కడ నుంచి, మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నావు అక్కడే వెళ్ళి ఉండు, ఇప్పుడు ఎందుకు ఇక్కడ ఉంటున్నావు అనేసి అంటున్నాడు. ఆయనకి ఎందుకు అవసరం, ఇల్లీగల్ గా ఎందుకు ఉంటుంది, పెళ్లి చేసుకున్నప్పుడు అదే ఇంటికి కదా ఆమె వెళ్ళింది, ఇల్లీగల్ గా ఎట్లా అవుతుంది? అంతకు ముందు మీ దగ్గరికి వచ్చేసి ఉండిందా? అంటే ఇంకా హస్బెండ్ లేకపోయేసరికి ఇంట్లో నుంచి వెళ్ళిపో అనేసి అంటే నేనైనా వెళ్ళిపోవాలి, మా అమ్మ ఇట్లా వెళ్ళిపోమంటున్నారు అని అంటే అవును వెళ్ళిపోవాలి, నేను చెప్తే వాళ్ళు చెప్పినా నేను వెళ్ళిపోమంటే నేను కూడా వెళ్ళిపోతాను, వెళ్ళిపోమన్నారు వెళ్ళిపో అనేసి అన్నాడు. వెళ్ళిపో అని అంటే ఎట్లా వెళ్ళిపోతానంటే అంటే తను అక్కడ ఉంటాడు, నెల్లూరులో ఉంటాడు అని అంటున్నారు కదా, అంటే ఎన్ని రోజులకు ఒకసారి ఇక్కడికి వస్తుంది? ఎప్పుడో ఆయనకి రావాలి అనుకున్నప్పుడు వస్తాడు, 15-20 days కి వచ్చి 2 days అట్లా ఉంటాడు, ఫ్రెండ్స్ అనేసి ఫ్రెండ్స్ తో పాటే తిరుగుతాడు. అంటే ఎంత బిజినెస్ ఉన్నా కానీ అన్ని రోజులు అక్కడ ఉండరు కదా. అదే ఆయనకు తెలియాలండి మరి. అంటే మరి ప్రణీత గారిని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకోవచ్చు కదా. ప్రణీత అన్నారండి ఫస్ట్ కూర్చొని మాట్లాడినప్పుడు ఇట్లా తీసుకొని వెళ్తాము ఉంచుతాము అనేసి అన్నారు, తీసుకెళ్తా అన్నారు, అసలు తీసుకెళ్ళలేదు. 6 months అట్లా ఉన్నారు. బర్త్డే రోజు ఇద్దరికి ఏదో చిన్న గొడవ అయింది అనేసి ఆయననే చెప్పిండు నిన్న, ఆ గొడవకి మలిగిపోయింది అనేసి చెప్పిండు. మరి ఆయన ఏమనందే అలిగిపోతారా? ఆ దానికి కూడా ఇష్యూ చేయడం అవసరమా? ఎందుకు దేనికి? ఇంకొకటి ఏంటి అని అంటే ఇప్పుడు పర్టికులర్ గా కూడా తను ఏం చెప్తున్నాడంటే, లేదు మా అమ్మ మా నాన్నని ఆస్తి రాసిమనే తను ప్రెజర్ చేసి వాళ్ళ మీద టార్చర్ చేస్తుంది. ఇంకొకటి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా రెంటెడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖాళీ చేసే కొద్దీ ఏ పోర్షన్ ఖాళీ అయితే ఆ పోర్షన్ కి లాక్ వేసుకొని ప్రణీత దగ్గరే పెట్టుకుంటుంది. ఆ లాక్ కూడా వీళ్ళకి ఇవ్వట్లేదు అని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఎక్కడున్నారండి? 2 months నుంచి 2.5 months నుంచి లేరు వాళ్ళు ఇక్కడ. లాక్ వేసుకో అంటే మొత్తము బ్యాచిలర్సే ఉంటారు, మేము ఉండేది బయట ఉంటున్నప్పుడు బయట తిరుగుతూ ఉంటే అబ్బాయిలు తిరుగుతుంటే ఎంత గలీజ్గా ఉంటుంది అమ్మాయిలకి. మనం ఒక్కొక్కసారి ఎలా కూర్చుంటామో తెలీదు, అందుకనేసి మీరు అందులో వాటర్ లేవు ఖాళీ చేసిపోయారు. ఆదానికి కూడా వాళ్ళు తప్పుగానే అర్థం చేసుకొని తప్పుగానే మాట్లాడిరు. ఆదానికి కూడా వాళ్ళు చెప్పడం ఇంకా చెప్పొద్దు అట్లాంటి మాటలు, కానీ అంత ఘోరంగా మాట్లాడింది వాళ్ళ అత్త. మరి ఆమె కూడా ఆడామనే అంతగా వల్గర్ గా మాట్లాడడం అవసరమా? అంటే వాళ్ళు పట్టించుకోరా మరి రెంటెడ్స్ గురించి, వాళ్ళు వెళ్ళిపోతున్నారా ఉంటున్నారా అని అత్తమ్మ? అసలు వాళ్ళు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు అంటే మేము ఇక్కడ ఉండరా? వాళ్ళు లేరండి. ఇప్పుడు మేము అక్కడ నవంబర్ నుంచి అక్కడ ఉంటున్నాం కదా, ఎప్పుడు మొన్న సంక్రాంతి ముందు వచ్చారు అంతే, అంత 2 months లేరు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు తప్పించుకొని పారిపోయారు, మేము ఇంటి దగ్గర ఉన్నాము అనేసి. వాళ్ళ మామ వచ్చేది ఏదో ఒకటి గొడవ చేసేది, ఆ ముందు పోర్షన్ ఖాళీ అయిందనేసి ఆ ఇంట్లో ఇల్లు వాళ్ళదే కదా, ఆస్తి అంతా కూడా మా అమ్మ మా నాన్నే సంపాదించారు, నాది 1 రూపాయి లేదు అందులో, తాతలు ముత్తాతలు ఇచ్చింది కూడా కాదు అని తను చెప్తున్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండకుండా వాళ్ళు ఎందుకు? అయ్యో మేమంటే మా నుంచి వాళ్ళకి థ్రెట్ ఉందంట. ఆ ముసలి ఏం చేస్తామండి, మేము మాకేం అవసరం? మరి ఆయన రప్పియొచ్చు కదా, ఆయనతో మాట్లాడుకుందాం. మీరు వెళ్ళిపోయిన తర్వాతే వాళ్ళు పారిపోయారా? మేము వెళ్ళిపోయిన అంతకు ముందుకే మార్నింగే వెళ్ళిపోయారు వాళ్ళ అత్తయ్య అందరూ. ఈవినింగ్ వాళ్ళ మామ వచ్చిండు, మేము వచ్చే టైంకి ఆయన గోడ దుంకి పారిపోయింది మమ్మల్ని చూడంగానే. ఇంకా ఆ రోజు నుంచి ఆ ఇంట్లోనే ఉన్నారు. ఇంకా 2 months నుంచి లేరు. మొన్న సంక్రాంతి ముందు వచ్చారనుకోండి, ఇంకా వచ్చి ఇప్పుడు ఇంకా వచ్చినప్పటి నుంచి గలీజ్ మాటలు అనడం మమ్మల్ని. మీరు కూడా అక్కడే ఉంటారా? వస్తూ ఉంటాం వెళ్తూ ఉంటామండి. అంటే ఆ దగ్గరలో ఉంటారా మీరు? ఇక్కడే బైరమల్గూడలోనే ఉంటాం, గ్లోబల్ హాస్పిటల్ దగ్గర ఉంటాం. వచ్చి వెళ్తూ ఉంటాం. ప్రణీత వాళ్ళ అమ్మ ప్రణీత అక్కడే ఉంటారు. అమ్మాయి టాయిలెట్ బయట పోస్తే ఇంకా చెప్పొద్దు అట్లాంటి మాటలు అన్నది ఆమె. చిన్నపిల్లలు అన్నప్పుడు అర్జెంట్ వస్తే ఆడుకుంటే ఎక్కడుంటే అక్కడ పోసేస్తారు. ఆ 4.5 సంవత్సరాల పిల్లకి ఏడబోయాలి ఏంటి అనేసి తెలుస్తుందా? ఆడుకునేటప్పుడు అర్జెంటుగా దానికి కూడా గలీజ్ మాటలు తిట్టింది. మీ అమ్మ ముందు ఆగుమని పోవే అలంచదాన్ని అనేసి అన్నది. అట్లాంటి మాటలు ప్రణీత వాళ్ళ అమ్మ తనతోనే వచ్చి ఉంటుంది అని ఒక ఏమన్నా అట్లా ఏమన్నా పెట్టుకున్నారా? అయ్యో ఇంతకు ముందు అంతకంటే ముందు December 23rd రోజు వచ్చిర్రు ఇంటికి, ఏమంటారు వచ్చిర్రు, ఆ మొక్కతే ఉంది, తాళాలు తీసుకున్నారు, ఏమేమో పేపర్లు అవి ఇవి అనేసి అని అన్నారు. తీసుకొని ఇంట్లో ఏ ఫోటోలు తీస్తుంటే ఎందుకు వచ్చిర్రు అనేసి తీస్తే అల్లుడు వాళ్ళ అమ్మ కలిసి ఇద్దరు మా అత్తయ్యని కొడతానైతే ఇవన్నీ చేతులు మొత్తం ఉబ్బిపోయినాయి, చెస్ట్ పైన దెబ్బ తగిలితే ఒక 1 week వరకు ఆమె మొత్తం ఇంతలా వాసింది చెస్ట్ అంతా. ఒక డాక్టర్ తను చదువుకున్న వ్యక్తే కదా, ఏదన్నా ఉంటే విడాకులు తీసుకొని ఎవరంతలో వాళ్ళు హ్యాపీగా బతుకుతున్న వాళ్ళని కూడా చాలా మందిని చూసాము. మరి అలా ఏమైనా డెసిషన్ తీసుకోకుండా ఇలా చనిపోవాలి అనేంత డెసిషన్? స్టిల్ ఆయన అంటే ప్రేమనే ఉందండి, అందుకనేసి డివోర్స్ ఎట్లా తీసుకుంటదంటే చిన్న పాప ఉంది, ఆ పాపనైనా చూసుకోవడానికి కావాలి కదా. ఇప్పుడు కాకపోయినా నేను ఫ్యూచర్ లో అయితే అడుగుతుంది కదా పాప, నాకు ఫాదర్ కావాలి అనేసి. ఆయనకి ఇంట్రెస్ట్ లేకపోయినంత మాత్రాన తల్లికి కూతురికి అయితే ఉంటది కదా. చెప్పండి మీరే మరి. అందుకనే చూసింది ఓపిక పట్టింది, ఆ మాటలు భరించలేక సూసైడ్ చేసుకుంది. ఇంకెన్ని రోజులు అనేసి మమ్మీ నా వల్ల చనిపోతే మరి పాప పరిస్థితి ఏంటనుకుంది?
ఇంకేముంది, ఉన్న వాళ్ళని చూసుకుంటాము. వాళ్ళకి అప్పుడైనా కళ్ళు ప్రశాంతంగా ఉంటాయి మా అమ్మాయి చనిపోతే. ఎందుకు అడిగానంటే కూడా అండి, ఒక విషయం చిన్న లాజిక్ అడుగుతున్నా నేను. ఇప్పుడు పాప కోసమే తండ్రి కావాలి కాబట్టి మేమిద్దరం కలిసి ఉండాలి కాబట్టి తన భర్త కోసం తను వచ్చింది అని ఇప్పటికీ చెప్పి కూడా మేము డ్రామాలే ఆడుతున్నాం అంటున్నాడు. ఆ సూసైడ్ ఆమె డాక్టర్ అయినంత మాత్రాన ఎంత తాగాలి ఏం తెలుసా అనేసి తెలుస్తుందా అండి? ఎందుకు అట్లా అబద్ధాలు చెప్పడం? ఆమెకు మైండ్ స్టేబుల్ గా లేదు అన్నాడు. ఎందుకు చేస్తుంది అట్లా? మరి ఒకసారి చనిపోతే కూడా పాప అనాథే అవుతాది కదా, మరి ఆ ఆలోచన ఎందుకు చేయలేకపోయింది? ఇన్ని రోజులు ఉండడానికి కారణం మా అమ్మాయి కోసమే. ఆ మాటలు పడాలి అని అంటే మనం కూడా ఒక్క రోజు ఉండలేం. మీరు ఒక్కసారి ఆ వీడియోలు ఆడియోస్ వింటే వీళ్ళు మనుషులైనా ఇంత వల్గర్ గా మాట్లాడుతున్నారు అనేసి అంటారు. ఎప్పుడైనా ఇంట్లో పక్కన వాళ్ళకి ఏమన్నా వాళ్ళకి తెలుసా వీళ్ళు ఎలాంటి వాళ్ళని? వాళ్ళు ఏమంటారు, అందరు మంచి వాళ్ళే అనేసి అంటున్నారు. ఫస్ట్ వీళ్ళు రాకముందుకేమో అమ్మో వాళ్ళేం మంచి వాళ్ళు కాదు అనేసి అన్నారు. ఇప్పుడు వాళ్ళ రాగానే వాళ్ళ సపోర్ట్ చూసుకొని వాళ్ళు చాలా మంచి వాళ్ళు అనేసి మొన్న ఇంటర్వ్యూ ఇచ్చారంట వేరే ఛానల్స్ కి. మరి వాళ్ళు ఎట్లా ఉండాలో అసలు తెలియదు, చాలా మంచోళ్ళు. ఈ అమ్మాయిని మేము ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాము అని అంటే, పెళ్లి చేసుకున్నప్పుడు చూడలేదా, పెళ్లిళ్ళకి రాలేదా వాళ్ళందరూ? అంటే ఒక కాంగ్రెస్ లీడర్ ని, అంటే లీడర్ అండా తీసుకొని మీరు ఆయన సపోర్ట్ తీసుకొని ఆయన తోటి బెదిరిస్తూ వాళ్ళ మీద, ఇప్పుడు సికిందర్జీ తల్లిదండ్రుల మీద ఒక 30 మంది 40 మందిని పెట్టి మీరు దాడి చేయించి కొట్టించారు అని చెప్పేసి కూడా మరి ఆ నాయకుడు కూడా ఉండి, ఇప్పుడు కాంగ్రెస్ నాయకుడు కూడా ఉండి లేదు మేము కొట్టలేదని ఆయన అంటుండు. కానీ కొడితేనే ఆయనకి ఇంజూర్ అయ్యి ఇప్పుడు ఆయన పెద్ద ఆయన కూడా మరి హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్పి. ఆయనను కొట్టాల్సిన అవసరం మాకేముంది? ఒక్క మాట చెప్పండి. ఆ అన్నకి రావాల్సిన అవసరం కూడా లేదు. ఆయన మా రిలేటివ్ వచ్చి మాట్లాడినంత మా రిలేటివ్ అతను మాట్లాడినంత మాత్రాన ఆయననే చేపించిండు చేయడానికి అర్థం లేదు. ఆమె డాక్టర్ ఇట్లా ఇబ్బంది ఉంది అనేసి అంటే పేషెంట్స్ మామూలుగా వస్తారు, ఆమె ఫ్రీగా చేస్తుంది కాబట్టి. దానికి కూడా కావాలనేసి వీళ్ళు డబ్బులు ఇప్పించుకున్నారు చేసినారు అనేసి చెప్తున్నారు. ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తారు. ఇప్పుడు మరి తను ఒక వీడియో, అంటే ఒక ఛానల్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది, మీ రిలేటివ్స్ అంటున్నారు. మరి తను ఏమన్నారు, రాసిస్తే నీ సొమ్మేం పోతుంది అని చెప్పేసి కూడా వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ ఇవ్వలేదండి, మామూలుగానే మాట్లాడారు. ఆయన ఆర్గ్యూ చేసే దాన్ని బట్టే మన వాయిస్ పెరుగుద్ది, వాళ్ళే తీసుకునే దాన్ని బట్టి. ఆయన పెంచే కొద్దీ పక్కనోడిది పెంచుతుంది. మనం ఎంత లోగా మాట్లాడితే అంత లోకి వస్తుంది. అంటే నీకు భార్య వద్దన్నప్పుడు నువ్వు రాసి ఇచ్చేసి అని తను చెప్తున్నారు. మరి అంటే ఆస్తి కోసం ప్లాన్ చేయట్లేదు అని చెప్పేసి మీరు అంటున్నారు కదా, మరి ఇది ఆస్తి కోసం అనుకోవాలా లేకుంటే భర్త కోసం? భర్త కోసమే అండి. మరి నాకు ఆయన ఎక్కడున్నాడో పిలుచుకరండి అనేసి అన్నాం. ఆయన తీసుకురాడు, నాకు తెలియదు ఎక్కడున్నాడు, పో అనేసి అంటే ఏడికి పోవాలి? మీ కొడుకు ఏడున్నాడు మీకు తెలీదా? ఏమనంటే చివరిగా ఆయన వద్దు అనుకుంటున్నాడు, ఏం న్యాయం కావాలనుకుంటున్నాడు? మరి ఆయన ఏం చేస్తాడో ఆయనకే తెలియాలండి. మరి మేము అడిగేది ఒకటే, మాకు కావాలనేసి అంటున్నాం స్టిల్. ఇప్పుడు ఆ పిల్లకి ఏమన్నా అయితే ఆయన ఏం చేయాలో ఇంకా మరి ఏం చేస్తారో చూడాలి పోలీస్ వాళ్ళు. ఇంకా అంటే ఇప్పుడు ఆయన కావాలి అంటున్నారా లేకపోతే విడాకులు కావాలంటున్నారా? స్టిల్ ఆ అమ్మాయి ఇప్పటికీ ఆయననే కావాలి అనేసి అంటుంది. నాకు డివోర్స్ వద్దు. లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత డివోర్స్ ఎట్లా అడుగుతారండి? పెళ్లికి ముందు ఎంత మంచిగా ఉన్న వాళ్ళు పెళ్లి అయిన తర్వాత ఎందుకు మారిపోవాలి ఆయన? అప్పుడు తెలియదా ఆమె ఏంటిది అనేసి? ఇప్పుడు ఆమె మంచిది కాదు, ఆమె మైండ్ స్టేబుల్ గా లేదు అనేసి చెప్తున్నాడు. మరి ఆ రోజు ఎక్కడ పోయింది ఆయనది మైండ్ స్టేబుల్? అంటే ఇక్కడ ఒకటి, ఎందుకంటే ప్రజలకు కూడా కొన్ని అనుమానాలు వస్తున్నాయి. ఇప్పుడు అక్కడ నుంచి గొడవ స్టార్ట్ అయిందంటే మరి ఇక సికిందర్జీ కూడా అక్కడ నెల్లూరులో ఉంటున్నాడు కాబట్టి అక్కడ ఏమైనా తను సపరేట్ గా ఫ్యామిలీ పెట్టుకుని ఉంటాడా, లేకపోతే తన మీద ఏమన్నా అనుమానం ఉందా ప్రణీత మీద? అండి మాకు అర్థం కావట్లేదు. ఆయన ఏమనుకుంటున్నాడు, ఆయన ఉద్దేశం ఏంటిదో కూర్చొని మాట్లాడుకుందాము అంటే రాడు. లేదు, రావట్లేదు. ఏం చెప్పదండి తను, ఏం లేదు అనేసి వదిలేస్తుంది అంతే. నేనేం లేదు, నేను మంచి మాట ఎలా బయటికి రావాలి? అదే కదా మేము అడిగేది. మా పైన మాటలతో దాడి చేస్తున్నారు, చేతులతో దాడి చేస్తున్నారు, ప్రణీతను పని మనిషితో కూడా కొట్టించారు అని చెప్పేసి మరి వాళ్ళ వదిన కూడా చెప్తుంది. కెమెరామెన్ రఘుతో నిర్మల, హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.